హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా ఉన్నానండి. దుష్ట శక్తులు ఎక్కువైపోయినాయండి. తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు. లక్ష్మమ్మ రూమ్ ఖాళీ చేసేయమన్నారు అని రకరకాలుగా వాగిన పిశాసుల మాటలు నమ్మొద్దండి. ఒకవేళ ఏమైనా రూమ్ మారినా నేను మీకు చెప్తాను. ఎందుకు మారారో కూడా నేను చెప్తానండి. ఒక రూమ్ నేను మానేది 9 నెలలు ఉన్నాను. ఒక ఇంటి గల అబ్బాయి కొడుకు పెళ్ళండి. అంటే ఓ నెల ముందు చెప్పారు. హ్యాపీగా ఒక పాత ఇంట్లోకి వచ్చారండి. పెద్ద ఆయన 80 సంవత్సరాలు చిక్కులు వాళ్ళండి. చాలా సీసీ కెమెరాలు అన్నీ కూడా బయట ఉన్నాయండి. ఈ గల్లీ కూడా కొంచెం గొడవ వచ్చినా సరే మొత్తం అందరూ తన్నేస్తారండి. అలాంటి ఏరియా. కాకపోతే ఇబ్బంది వల్ల నేను 6,000 అయినా చిన్న రూమ్లో అయినా సరే చిలకల్లా ఉన్నా సరే తీసుకున్నాను. అంతే తప్ప నేను ఎవరు గెట్టేయలేదండి. నన్ను కొట్టేయలేదు, తిట్టేయలేదు. అడవి పందులు ఉన్నారు కదండి, అడవి పందులు ప్రసారాలు చేస్తున్నారండి. లక్ష్మమ్మ నాకు ఫోన్ చేసినారు. నాకు ఏ పని అండి దాంతో. ఎప్పుడు ఫస్ట్లోనే నేను వద్దంటేనే 90 గొడవలు వచ్చినాయండి. అలాంటి వాళ్ళతో నేను ఫోన్ ఎందుకు చెప్పాను చెప్పండి. అలా దొంగ ఫోన్లు దొంగ మాటలు మాట్లాడుతున్నారండి అడవిలోంచి వచ్చిన పందులు. అందుకు మీరు ఏమీ నమ్మొద్దు. ఒకవేళ ఏ విషయమైనా తప్పైనా ఒప్పైనా లవరున్నా ప్రేమించినా మీకు నేను చెప్తానండి. పెళ్ళైనా నేను చెప్తాను. అంతే తప్ప తప్పుడు మాటలు మీరు ఏమీ నమ్మొద్దు. ఒకవేళ ఏది వచ్చినా నేను చెప్తాను. అంతే తప్ప మీరు ఎవరు ఏం మాటలు చెప్పినా సరే నమ్మొద్దండి. అడవి పందుల మాటలు నమ్మొద్దు. ఇంక దానికి పని పాట లేదండి. ఎత్తేయటం, రకరకాలుగా ప్లాట్లు కొనేసుకుంటాం. మాకు అలాంటి పనులు స్వచ్ఛంగా మాట్లాడుతూ స్వచ్ఛంగా ఉంటాం. మంచి స్నేహం చేస్తామండి. అంతే, చెడ్డ స్నేహాలు చేయము. సరేనండి. అలాగా దుష్టులు వాగుతూ ఉంటారు. ఇంకా ఆ దుష్టుల బుద్ధి కూడా పడకుండా ఇదిగో తావీది కూడా కట్టించుకున్నానండి. నా బతికేది నేను బతుకుతున్నాండి. కష్టమైన నష్టమైన పెద్దోళ్ళందరూ కూడా నా తరపు ఉన్నారండి. మంచోడు, లక్ష్మమ్మ మంచిది. ఈ ఏజ్లో కూడా కష్టపడుతున్నావు అమ్మ అన్న వాళ్ళే తప్ప నన్ను చెడ్డగా అన్నవాళ్ళు లేరు. దుష్టశక్తులు ఏదో మాట్లాడతారు. నేను ఫోన్ చేశాను. నాకు ఏం పని అని ఫోన్ చేస్తాను చెప్పండి. సిగ్గుసేట్, నాకే సిగ్గుసేట్ అండి. అలాంటి దాన్ని వాగుతుందండి. నువ్వు వాగనే ఉండి మనకేమి సంబంధం లేదండి దానికి మనకేని. అసలు అది ఎవరు మా కళ్ళమ్మ తల్లి ఏమైనా బిడ్డలా చెప్పండి. కొన్ని కలిసిమెలిసి ఉండటానికి కాదు. రోడ్డు మీద తిరిగి వండండి అన్నకి ఎందుకండి, వాళ్ళు కూడా వద్దండి. సరేనండి. ఏదో వాగుతుంది. వాళ్ళు తెలిసిందండి నాకు. లక్ష్మణ్ ఏదో ఫోన్ చేసామని నా ఫోన్లు చెప్తున్నారండి. ఏమండి మీకన్నా సిగ్గు ఉండాలండి నాకు అడగటానికి. నేను ఎన్నో గొడవలు పడి 90 గొడవలు పడి నేను ఉంటే అసలు మనకి ఎవరన్నా నేను ఫోన్ చేస్తాను. అది ఏమన్నా మినిస్టర్ అమ్మ ఒకటే నేను ఫోన్ చేశాను అంటారా? ఏదో వాగుతుంది, వాక్కోండి. నన్ను తలుసుకుంటే కదా మనశ్శాంతి ఉండదు. లైకులు రావండి. వాగనివ్వండి. అడుగు తిని సంపాదించడానికి అలవాటు పడిపోయిందండి. వాగనివ్వండి, వాక్కోనివ్వండి. మనకి ఎందుకండి. అంతే, మనకి ఆ జోలికి వస్తే మన పోలీస్ స్టేషన్ ఉన్నది వెళ్తామండి. అంతే. ఒకసారి వెళ్ళి కూర్చుని వచ్చిందంటే రెండోసారి కూర్చుంటుంది. అంతే, అంతకనే ఉంటుందండి. అంతే కదా. అదండి. ఇది నేను మీకు చెప్పడానికి ఇప్పుడు నేను ఇలా ఉడుకున్నా నీరసంగా ఎండలు అంటే నాకు పడవు. అందుకనేసి అందరూ వచ్చేయమనండి అక్కడికి. నాకేమో ఇష్టం లేదు. మా ఉంటే సోదరు ఉండి వెళ్ళి హ్యాపీగా బతకనే ఉండి హ్యాపీగా బతుకుదాం. ఇక మొన్న కూడా ఒకటి కొట్టేసుకున్నాడండి. ఎదవ నాశనం అయిపోతాడండి ఎదవ. మళ్ళీ కొత్తగా అమ్మ ఓల్డ్ అంటూ నాకు రావట్లేదండి పేరు అని అర్థం అండి. అమ్మ ఓల్డ్ అని. ఇంకోటేమో ఎస్ఆర్కే కనకం అని పెట్టుకున్నారు. 2 ఛానల్ చూసి లైకులు చేసి మీకు ఇష్టమైతే హ్యాపీగా లైకులు చేయండి, లేకపోతే లేదండి. అంతే, మనస్ఫూర్తిగా. మనం ఏమంటే మీరు వద్దరు కదండి. సరేనండి. అదండి. హ్యాపీగా 2 ఛానల్ పెట్టుకున్నాను చూడండి. మొన్న కూడా ఒకడు 6,000 ఉండేవి చేసేసుకున్నాడండి. అదిగో నాశనం అయిపోతాడు. ఆడు కూడా మనకు కుదిరింది. ఆ చరణ్ బాబుకి ఇచ్చాను, చూస్తానమ్మా టైం పడుతుంది అన్నాడు. నువ్వు అలాంటి వాళ్ళు నమ్ముతావు, నన్ను నమ్మరు అండి. అవన్నీ వదిలేసి చరణ్ బాబు నేను ఎప్పుడూ నేను నమ్మలేదు అన్నానండి. బయట వాళ్ళు ఏదో 90 అంటారు, వద్దు కుక్కలు 90 మురిగితే వద్దు అన్నానండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎవరు ఏది మాట్లాడినా నమ్మకండి. ఏ విషయమైనా కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఉన్నా. ఇప్పుడు మా పాప మాట్లాడలేదు చెప్పలేదండి. అలాగే మా ఫ్యామిలీతో మాట్లాడలేదు చెప్పలేదా. నేను మ్యారేజ్ చేసుకుంటానన్నా చెప్పలేదు. ఏవైనా నేను మీతో పంచుకుంటానండి. మంచి మనసులతో చెప్తున్నాను. నాకు లైకులు చేసిన వాళ్ళందరికీ కూడా మీ పాదాలు వందనాలు. లైకులు చేయండి. ఇష్టమైన వాళ్ళు చేయండి, కష్టమైన వాళ్ళు వద్దండి. సరేనండి. ఇంక దుష్టులు ఉన్నారు, వాళ్ళు కూడా మనకు వద్దండి. సరేనండి. అడుగు పందులు ఉన్నారు, మనకు వద్దండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. దేవుడు ఉన్నాడండి, చల్లని దేవుడు నాకు సాయిబాబా ఉన్నాడండి. చాలు. తెలిసిన వాళ్ళు పెద్దలు నా తరపు ఉన్నారు, చాలండి. నేనేంటో వాళ్ళకి తెలుసండి. అది ఊరకొక్కలకి ఏమున్నదండి, 90 మురుగుతారు. వాళ్ళతో మీరు పట్టించుకోవద్దు. అమ్మ మాట్లాడింది, బడేలు ఫోన్ చేసింది, నాకు నువ్వు పెద్ద మినిస్టర్ని ఫోన్ చేస్తానంటే పంది ఫోన్లో నీ కూడా నాకు వద్దు. చిచి నేను తెలుసుకుంటే నాకు తప్పు అసలు. సరే అండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అమ్మ అన్నది ఓ కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది ఓ కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట.
సరేనండి, చాలండి. ఇంకా ఏదో చిన్న బిట్టు మాట్లాడడానికి చేశాను అంతే, అంతకన్నా ఏంటి కదండి. సరే అండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ ట్యాంక్ బండ్కి వెళ్ళాను, అవి పెట్టాను, వీడియోలు చూడండి. ఓ ఫ్రెండ్, కొత్త ఫ్రెండ్, మంచి ఆవిడండి, ఇవాళ నన్ను బయటికి తీసుకెళ్ళారు. హ్యాపీ అండి, అన్నీ ఇప్పించారు. చాలా చాలా సంతోషం అండి. ఆవిడ ఆయువారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చారండి, నన్ను తీసుకెళ్ళారు. నన్ను ఇంకో ఫ్రెండ్ అని పేరు వద్దండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.